ఈ వేసవి కాలంలో చల్లగా మధ్యాహ్నం పూట త్రాగే పానీయాలలో లస్సీ కూడా ఒకటి. ఈ లస్సీ అనేది పెరుగు మరియు పంచదార మిశ్రమం. రుచిగా ఉంటూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం లస్సీ లివర్ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించగలదట. లస్సీ త్రాగటం వల్ల లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గి లివర్ తన పని తాను సులువుగా చేసుకోగలదు. ఇంకా బరువు తగ్గాలి అనుకునే వారికి సరైన లివర్ ఫంక్షన్ అనేది అవసరం. అందుకని లివర్ ఆరోగ్యంలో లస్సీ పాత్ర పోషించగలదు. కాకపోతే ఈ లస్సీలో షుగర్ ఎక్కువగా ఉండటం ఒక్కటే మైనస్ పాయింట్. లస్సీ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లస్సీలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ఫెర్మెంటేషన్ ప్రక్రియ చేపడతాయి. ఇక్కడ తయారైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియా గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే ఈ లస్సీ కంటే కూడా ప్లెయిన్ గా పంచదార కలపని పెరుగు ఇంకా ఎక్కువ మంచిని చేయగలదు. గట్లో మంచి బ్యాక్టీరియా కోసం ఖచ్చితంగా ప్రోబయోటిక్స్ డైట్ లో ఉండాల్సిందే. అలాగే వేసవి కాలంలో హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. అలా అని ఎక్కువగా నీరు త్రాగితే కడుపుబ్బరం సమస్య రావచ్చు. అందుకని ఆ సమస్య రాకుండా ఉండాలి, అలాగే నీరు శరీరంలో ఉండాలి అన్నప్పుడు లస్సీ లాంటి పానీయం ఒక మంచి ఎంపిక. ఇది కడుపు ఉబ్బరం రాకుండా హైడ్రేట్ చేయగలదు. ఇంకా లస్సీ అనేది ఇతర డైరీ ప్రోడక్ట్స్ లాగా కాల్షియంతో నిండి ఉంటుంది. కాల్షియం అనేది మన శరీరంలో ఎముకలు బలంగా ఉండడానికి అత్యంత ముఖ్యమైన సోర్స్. లస్సీ ద్వారా కూడా అది మనకు అందుతుంది. ఇవి మాత్రమే కాకుండా లస్సీలో విటమిన్ డి ఉంటుంది. ఈ విటమిన్ డి అనేది మన ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ విషయంలో కీలకమైనది. లస్సీలో ఉండే ప్రోబయోటిక్ ప్రాపర్టీస్ మన రోగనిరోధక శక్తిని పెంచి ఇతర రోగాల బారి నుండి మనల్ని రక్షిస్తుంది. ఇది లస్సీ మనకు చేసే మేలు. కానీ ఎక్కువగా షుగర్ వేసుకుని లస్సీ చేసుకోవడం లేదా షుగర్ అధికంగా ఉన్న లస్సీ ఎక్కువ సార్లు తాగడం అంత మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే లస్సీలో ఉండే పెరుగు మంచి చేస్తే అధిక షుగర్ చెడు చేస్తుంది. అందుకని తక్కువ షుగర్ తో ట్రై చేయండి. ఒకవేళ మీకు స్వీట్ లస్సీ తాగాలని అనిపిస్తే అప్పుడప్పుడు ఓకే, రెగ్యులర్ గా నో. మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం నేచర్ క్యూర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.